ఈ చంద్రబాబు నాయుడు గారితో ఎలా ఉండేవారు సార్? ఈయన చంద్రబాబు నాయుడు గారు పెద్దలుడు, ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో అంటే లక్ష్మీపార్వతి రాకముందు, లక్ష్మీపార్వతి గారు రాకముందు, లక్ష్మీపార్వతి రాకముందు అంటే ఇప్పుడు 84లో నాదెండ్ల భాస్కరరావు గారి ఇన్సిడెంట్ అయిన తర్వాత చంద్రబాబు వచ్చాడు పార్టీలోకి. అంటే డాక్టర్ వెంకటేశ్వరరావు మొదటి నుంచి ఉన్నాడు అనుకోండి, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. ఈయన చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత ఇందులోకి వచ్చాడు. అప్పుడు ఈ నాదెండ్ల భాస్కరరావు గొడవలో ఎమ్మెల్యేలందరినీ మైసూరు అక్కడ నంది హిల్స్కు దేశపై క్యాంప్ పెట్టారు కదా, ఆ క్యాంప్ ఇన్ఛార్జి చంద్రబాబు. ఓకే. ఆ రోజున చంద్రబాబు లేకపోతే తెలుగుదేశం పార్టీ పోయేది అప్పుడే జీరో. ఎందుకంటే నాదెండ్ల భాస్కరరావు గారు నయానో భయానో ఈ ఎమ్మెల్యేలను ఒక్కొక్కళ్ళు లాక్కోవడానికి ప్రయత్నం చేసేవాడు. అట్లా చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి క్యాంప్ మార్చేసింది అక్కడికి. ఆ తర్వాత ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ చంద్రబాబు ఇక ప్రతిదీ పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేయటం కానీ ఇది చేయటం కానీ అంతా ఆయనది పార్టీ వర్క్. అసలు పార్టీ వర్క్ ఏనేం చేయలేదు, ఎన్టీఆర్ గారు ఏం చేయలేడు కదా. ఆయనంతా ఉపన్యాసాలు చెప్పడం, ఆయనకుండే చారిస్మా వల్ల ఓట్లు సంపాదించుకోవడం తప్ప పార్టీ నిర్మాణం అనేది అంతా ఏం చేసింది, చంద్రబాబు చేసింది. చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడేవారంటే అప్పుడు వెరీ బిగినింగ్ లో అప్పుడు మీతో ఎలా ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు? నాతో బాగానే ఉండేవాడు. నాతో నేను తిరుపతిలో పనిచేసేటప్పటి నుంచి నాకు ఆయన తెలుసు అన్నమాట. ఆయన అప్పుడు కాంగ్రెస్ లో మినిస్టర్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మొదటి నుంచి నాకు బాగానే పరిచయం ఉంది. అంటే మీరు అంటే మంచి మనసు మీలా ఉండిపోయారు, కానీ మీలాంటి ఉంటే వెళ్ళిపోయి ఏదో పదవి అడిగేవారండి, పదవో లేదా ఏదైనా కాంట్రాక్ట్ ఇవ్వమనో, మీ చుట్టాలకి ఏదైనా సహాయం చేయమనో. మనం అట్లా అడిగేవాళ్ళం కాదు కాబట్టే మనకు విలువ ఇస్తారు అంతే. మరి అప్పటి నుంచి తెలిస్తే ఆయన సీఎం గా అయినప్పుడు, చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు నన్ను ఓల్డ్ సిటీకి వేశారు, డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ సౌత్ జోన్. ఎవడన్నా పోతాడా? అమ్మో బాబు నాకుద్దురా బాబు అంటారు. దానికి ఎందుకు శుభ్రంగా ఏదోళ్ళకని అంటాం కదా, మాట్లాడుకుని వెళ్ళిపోయాను నేను. తెలిసినా కూడా మనం ఎందుకు అడుక్కోవాలండి, ఏదైనా ఉద్యోగమే. వాళ్ళు ఓల్డ్ సిటీలో ఉన్నప్పుడు మన ఆర్పి సింగ్ గారు కమిషనర్, 550 రౌడీ సీట్లు ఒక్కరోజు క్లోజ్ చేశాను నేను. ఒక్కరోజు ఆయన అన్నాడు, ఆర్పి సింగ్ గారు చూపించి, సార్ ఇది 1984లో గొడవ, ఏది భాస్కరరావు గారి గొడవ. ఆ 1 month గొడవలో ఇప్పుడు హిందూ ఏరియాలో కొంచెం గొడవ అయింది అనుకోండి, ముస్లిమ్స్ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, ముస్లిం ఏరియాలో అయిందనుకోండి హిందువుల మీద చేయటం, ఇట్లా నానా బీభత్సం చేసి పారేశారు. ఒక రౌడీ షీట్లో ఏముండదు, ఒక కాగితమే ఉంటది. రౌడీ అంటే వాడు రెగ్యులర్ గా వాడు ఏం చేస్తున్నాడు, వాడు వే ఆఫ్ లైఫ్ ఎట్లా, వాడు ఎట్లా బ్రతుకుతున్నాడు, ఏమన్నా దందాలు చేస్తున్నాడా, ఏదో ఒకటి రెగ్యులర్ గా కంటిన్యూగా నోట్ చేస్తారు, రికార్డ్ బిల్డప్ చేయాలా. మామూలుగా అయితే ఏమి లేదు, ఓపెన్ చేశారు పెట్టారు. ఆర్పి సింగ్ గారు అన్నారు, ఆయన నర్సయ్య గారు ఇన్ని షీట్లు ఒక్కసారి మనం క్లోజ్ చేస్తే ఏమైనా అనుకుంటారేమో. ఏందండి అనుకునేది, ఇందులో ఏముందండి, 84 నుంచి 97 98 అంటే 13-14 ఏళ్ళు ఒకటే షీట్ అంతే. మరి వాడిని పండగ వచ్చినా వాళ్ళందరినీ పిలిచి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళు కావట్లేదు, తర్వాత పిల్లలు రావట్లేదు. రౌడీ ఉండవాడికి పోలీస్ స్టేషన్ పోతాడు పండుగ రోజు, నేనెందుకు అంటున్నారు. ఆ విధంగా మన అన్యాయం సార్, వాళ్ళు చేసింది అన్యాయం అంటే మనం కంటిన్యూ చేయడం ఇంకా అన్యాయం. ఏదన్నా ఎలిగేషన్ వచ్చా నా మీద రానివ్వండి, నాకు ఇదేం లేదు, భయం ఏం లేదు అని చెప్పి క్లోజ్ చేసాం. ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని అంటే విసుక్కున్న సందర్భాలు కానీ అయితే మిమ్మల్ని అభినందించిన సందర్భాలు ఉన్నాయంటారు? ఎప్పుడు లేదు, విసుక్కోవడం అనేది లేనే లేదు, అసలు విసుక్కోవడం లేదు. ఒక్క సందర్భంలో మాత్రం వాళ్ళ కజిన్ సిస్టర్ ఒక ఆవిడ కృష్ణా జిల్లాలో అదేది అవన్గడ్డ ఏరియా నుంచి ఉండే, వాళ్ళది అక్కడ కొద్దిగా ఫ్యాక్షన్ ఊరది. ఆవిడ ఏలూరు కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడ పెద్ద క్యాంప్ ఉన్నా కూడా ఆమె పెద్ద క్యారేజ్ పెట్టుకొని అంతా భోజనం చేసుకొని తీసుకొచ్చేది.
మాకు కూడా బాగా పరిచయం, చాలా మంచి పెద్ద ఫ్యామిలీ. ఒకరోజు నేను ఇంకా డ్యూటీకి రాలేదు, 7 అయిపోయింది. మొదటి రోజుల్లో 6 గంటలకు వచ్చాను, ఆ తర్వాత 7, 7:30 దాకా దేశపోయాను నేను. దేశపోయి సార్ మేము వచ్చి ఏం చేయాలా, ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు వాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంటర్వ్యూలు మొదలయ్యేది 8:30, 9కి, నేను 7, 7:30కి వస్తాను, నీ ఇష్టమే ఎప్పుడనరా. ఆయనకు ఒకటైంది, మీ డ్యూటీని ఎగ్గొట్టేవాడు కాదు, సిన్సియర్ గా ఉంటాడు, తన స్వార్థానికి ఏం అడిగేవాడు కాదు, ఏ రికమెండేషన్ చేసేవాడు కాదు. ఇదే నమ్మకం అన్నమాట. పాపం ఆవిడ వచ్చింది, గేట్ లో సుల్తాన్ బజార్ పోలీసు వాళ్ళు, అబిడ్స్ పోలీసు వాళ్ళు బందోబస్తులో ఉన్నారు. నేను ఇట్లా సీఎం గారి చెల్లెల్ని అనేదో చెప్పిందా, అమ్మ ఉండండి అడిగి చెప్పొస్తామని చెప్పి గేట్లో నిలబెట్టారు. లోపలికి వచ్చారు, కానిస్టేబుల్ వాళ్ళు వచ్చాడు. ఆమంగా ఏడుపు తగులుకుందండి. మా అన్న సీఎం అయితే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి, అన్నకు చెల్లెల్ని, నన్ను అన్నగారింటి ముందు నన్ను అవమానం చేస్తారా అని చెప్పి ఇక ఏడుపు అంతా. ఒక 2 నిమిషాల్లో మళ్ళీ లోపలికి వాళ్ళు పంపించారు, లోపల కనుక్కొని మళ్ళీ పంపించారు. నేను లోపల పోయి ఆయన దగ్గర కూర్చొని పెద్ద ఏడ్చింది. ఆయన వెంటనే నర్సయ్య గారిని వెలుగురాను, నేను అప్పుడు జస్ట్ ఎంటర్ అవుతున్నా, వీళ్ళంతా వణికిపోతున్నారు, వాళ్ళు ఇన్స్పెక్టర్ ఎస్ఐలంతా. ఏంట్రా అంటే ఇది పరిస్థితి అన్నారు. సరేలే పోయినా, నేను పోవడమే, ఏమా బాగున్నారా ఇదని అన్న, తెలిసిన ఆవిడే కదా, భోజనం పెట్టింది కదా పాపం. ఏం నర్సయ్య ఏంటి మన వాళ్ళు అమ్మాయిని లోపల రాని లేదంట, అది ఇదంట ఇదేంట. సార్ ఆమెకు ఆ ఇన్స్పెక్టర్లు కూడా 2 తెలుసు, నేను తెలుసు, నా ఫోన్ నంబర్ ఉంది, మాకు ఫోన్ చేయాలి కదా. వాళ్ళ అబిడ్స్ పోలీసు వాళ్ళకు, సుల్తాన్ బజార్ పోలీసు వాళ్ళకి ఆమె ఎవరో ఏం తెలుస్తుంది సార్, మనం బందోబస్తు పెట్టడం ఎందుకు, ఎవరు కొత్త వాళ్ళు రాకూడదనే కదా, ఆమెని వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు కూడా లోపలికి వచ్చి కనుక్కొని పంపిస్తామమ్మా అని చెప్పి చెప్పారు వాళ్ళు, అవమానకరంగా ఏం చేయలేదు. అది అనగానే వెంటనే ఇంకా ఆమెను తిట్టాడు. నర్సయ్య గారికి ఎందుకు ఫోన్ చేయాలా, ఆ ఇన్స్పెక్టర్కి ఎందుకు, శంకర్రెడ్డి అని ఉండేవాడు, అతనికి ఎందుకు చేయాలా, నువ్వు వస్తే వాళ్ళకి ఎడ తెలుస్తుంది, వచ్చి నువ్వు ఏడుస్తున్నావు ఇక్కడ అది అని చెప్పి. అది అంత మంచి మనిషి ఆయన పాపం. వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం సార్. అంటే దర్శనానికి వెళ్ళేవారండి స్పెషల్ గానా, ఎప్పుడైనా వెళ్ళారా దర్శనానికి మీరు కూడా? ఎన్నోసార్లు. ఇవాళ అన్నప్రసాదం పెట్టింది ఆయనే కదండి మహానుభావుడు. అవును, అన్నప్రసాదం స్టార్ట్ చేసింది. లక్షల మంది ఇవాళ తింటున్నారు 3 పూటలు అక్కడ స్వామివారి. అవునండి, ఆయన స్టార్ట్ చేశారు. అంటే ఎంతసేపు, అంటే మీరుతో ఆయనతో పాటు గుళ్ళోకి ఎప్పుడైనా వెళ్ళారా లోపల? ఎందుకంటే నాకు ఈ అర్చన, తోమాల, అభిషేకం ఎన్ని వచ్చినాయండి. సుప్రభాత సేవ, అష్టదళ పాద పద్మారాధన, ఇవన్నీ కూడా నేను చూడగలిగా దేవుడి దేవన్న. అవును, అవి చాలా సేవలు అనమాట. 40 నిమిషాల సేపు దేవుడి దగ్గర కూర్చోవచ్చు. ఈయన అంటే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవారు అంతేనా, లేదా కూర్చునేవారండి? అంటే దర్శనం చేసుకుని వచ్చే, ప్రత్యేకంగా పూజ అంటే కాసేపు ఉంటాం అని ఏమి లేదు. బట్ చీఫ్ మినిస్టర్ గారు ఎంతసేపు ఉన్నా కూడా అక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు కదా. అవునవును అవును. లోపలికి మీరు గర్భగుడిలో వెళ్ళారు? మీరు వెళ్ళారు గర్భగుడిలో అంత ముందు కూడా వెళ్ళాను నేను. ఇప్పుడు తిరుపతి డిఎస్పీగా ఉన్నప్పుడు ఆ బందోబస్తులను నేనే చేశాను కదా. అవునవును, అప్పుడు కూడా లోపలికి వెళ్ళారు. అయ్యో, అప్పుడు పిఆర్కే ప్రసాద్ గారు కానీ, కుమారస్వామిరెడ్డి గారు కానీ, పాప బందోబస్తులు అయిన తర్వాత రావయ్య ఎంత కష్టపడ్డావు, దర్శనం చేపిస్తామని చెప్పి లోపలికి చేసిపోయారు వాళ్ళే పాపం. అవునండి, కానీ ఇప్పుడు చాలా టైట్ అయిపోయింది సార్ దర్శనం బాగా. అప్పుడు ఏదో 5,000 10,000 వచ్చారేమో, ఇప్పుడు ఏంటంటే ఆ రోజుకి 1,00,000 మంది. 1,00,000 మంది, 70,000 80,000 మంది వస్తున్నారు. మీకు అవార్డులు రివార్డులు ఏమైనా వచ్చినాయి సార్ ఆ టైంలో? అవార్డులు రివార్డులు ఏమన్నా? రివార్డులు అంటే స్టేట్ గవర్నమెంట్ చూపు నుంచి 3 ఏమో వచ్చినాయి. టీటీడీ ఈవోలు 2 సార్లు రికమెండేషన్ లెటర్లు పంపించారు. తర్వాత ఇక్కడ డీజీపీ వాళ్ళు ఇచ్చారు. తర్వాత రాష్ట్రపతి పోలీస్ మెడల్ వచ్చిందండి మాకు. మీ ఈసారి అంతా ఇంటర్వ్యూ గురించి చెప్పాము సార్. ఈసారి మీ అనుభవాలు, అంటే పోలీసు అనుభవాలు, ఈసారి ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. చాలా బాగా అన్ని విషయాలు చెప్పారు, ఫ్యామిలీ విషయాలు అన్ని కూడా. నాకు కావాల్సింది అంటే మీ పోలీసుగా ఏమి చేసేవారు, అంటే నక్సలైట్ ఎలా ఉండేవారు, లేదంటే మీరు సాల్వ్ చేసిన, అంటే మీరు పరిష్కరించిన సమస్యలు అన్ని కూడా చేద్దాం సార్.
చాలా బాగా చెప్పారు. ఇంకొక సార్ కలుసుకుందాం సార్. ఓకే ఓకే. ఇదండి నరసయ్య గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్తే అండి.